కాగ్నిషన్ ల్యాబ్స్ అనే కంపెనీ వాళ్ళు డెవిన్ అనే ఏఐ ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ట్విట్టర్లో మార్చ్ 12న ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. ఫస్ట్ వాళ్ళు ట్విట్టర్లో ఏం పెట్టారు అనేది ఒకసారి చూడడానికి అయితే ఇప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ట్విట్టర్లోని కాగ్నిషన్ ల్యాబ్స్ వాళ్ళు పెట్టిన పోస్ట్ ఇది. టుడే వీఆర్ ఎక్సైటెడ్ టు ఇంట్రడ్యూస్ డెవిన్, ద ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. Devin is the new state of art on the SWA bench coding standards, has successfully passed practical engineering interviews from leading AI companies and even completed real jobs on Upwork. And Devin is an autonomous agent that solves engineering tasks through use of its own shell, code editor and web browser. దీంతో పాటు వీళ్ళు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారనమాట. అండ్ ఇప్పుడు ఆ వీడియో చూడడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్లీ ఇది మనకి వాళ్ళు చూపిస్తున్న డెవిన్ ఇంటర్ఫేస్. అంటే తిను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట ఈ కాగ్నిషన్ కంపెనీలోని ఈ వీడియోలోని చూపించి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ ఇన్ యాక్షన్ అని చెప్పేసి వీళ్ళు దీనికి ఒక స్టాండర్డ్ అడగడానికి ట్రై చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రైట్ సైడ్ ఉన్నది డెవిన్ వర్క్ స్పేస్. అంటే ఏ టాస్క్స్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మొత్తం రిపోర్ట్స్ అన్నీ అదే జనరేట్ చేసేసి ఇంటర్నల్గా దీనికే ఒక వర్క్ స్పేస్ అండ్ వెబ్ బ్రౌజర్, టెర్మినల్. ఇది మనకి డెవిన్ లోపల ఉన్న టెర్మినల్ అనమాట. ఈ కిందనున్నది మనకంతా జనరేట్ అయిపోయిన కోడ్. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇదంతా ఇంటర్నల్ బ్రౌజర్. ఇది ఇంటర్నల్గానే అన్నీ చెక్ చేసుకొని డాక్యుమెంటేషన్ అంతా చెక్ చేసుకొని ఏది వాడాలి, ఎలా చేయాలి, అంతా ఎవ్రీథింగ్ మనకు అదే కంప్లీట్ చేసేస్తుంది. అండ్ ఆల్సో ఏదన్నా ఇష్యూ ఉంటే అదే మనకి డీబగ్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఏదైతే జనరలీ హ్యూమన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా చేస్తారో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రైట్ సైడ్ గ్రీన్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయో ఏదైనా ఇష్యూ ఉంటే అదే డీబగ్ స్టేట్మెంట్స్ యాడ్ చేసేసి అదే టెస్ట్ కేసు రన్ చేసేసి అదే మళ్ళీ ఫిక్స్ చేసేసి ఇంకా ఎవ్రీథింగ్ బేసికలీ ఎండ్ టు ఎండ్ మొత్తం ఆ ఇండివిడ్యువల్ ఈ టూల్ ఏదైతే ఉందో డెవిన్ ఏఐ అనేది కంప్లీట్ చేసేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళు కొంచెం స్టాటిస్టిక్స్ చూపిస్తున్నారనమాట. అంటే లైక్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే GPT-4 అనేది 1.74% ఉంటే ఈ 13.86 అనేది మనకి డెవిన్తో ఉంది. ఈ 13.86ని వాళ్ళు ఇంప్రూవ్ చేయడం బికాజ్ దిస్ ద స్టార్టింగ్ స్టేజ్ అండ్ దీన్ని ఇంప్రూవ్ చేయడం డెఫినెట్లీ ఇంప్రూవ్ అయితే అవుతుంది. 80% అట్లా వెళ్ళిపోతే మాత్రం డెఫినెట్లీ విల్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. చూసిన తర్వాత వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏఐ ఈజ్ గ్రోయింగ్ ఎట్ అన్ ఎక్స్ట్రీమ్లీ ర్యాపిడ్ పేస్, ఎక్స్ట్రీమ్లీ హెవీ పేస్. అండ్ ఇంపాక్ట్ ఉండదా అండి అంటే ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. కాకపోతే డెవిన్ అనేది ఇట్స్ జస్ట్ ద స్టార్టింగ్ స్టెప్. మనం చూసుకున్నట్టయితే వాళ్ళ వీడియోలోనే మనం చూసుకున్నట్టయితే ఇట్ కెన్ రైట్ కోడ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఇంటర్నల్ బ్రౌజర్, ఇట్ కెన్ డూ ద టెస్టింగ్, ఇట్ కెన్ పుట్ డీబగ్ స్టేట్మెంట్స్, ఇట్ కెన్ కరెక్ట్ ద కోడ్. అండ్ ఈవెన్ వాళ్ళు చూపించింది ఏంటంటే అప్వర్క్, ఫైవర్ ఏవైతే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయో అందులో వర్క్ను కూడా ఇది కంప్లీట్ చేసేయగలుగుతుంది. డెఫినెట్లీ వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. లైక్ వాట్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ విల్ హ్యావ్ అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. ఈజ్ డెవిన్ గోయింగ్ టు బీ ద కిల్లర్ అంటే the concept might be the killer. Maybe our product ఉండకపోవచ్చు because there are some software companies which will not adopt everything which is open source. For example, ఇప్పుడు GPT అనేది OpenAI వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత అందరూ జీపీటీనే తీసుకోలేదు. వాళ్ళు దాన్ని బేస్గా పెట్టుకొని వాళ్ళ మోడల్స్ పట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మెటా వచ్చేసి లామా అని చెప్పేసి, ఒరాకిల్ వచ్చేసి కొహేయర్ అని చెప్పేసి ఇలాగా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. నెక్స్ట్ ఈ డెవిన్ అనేది వన్స్ పాపులారిటీ గెయిన్ చేసిన తర్వాత డెఫినెట్లీ సర్టన్లీ దే విల్ బీ ఇంపాక్ట్. బట్ వాట్ స్కేల్ ఆఫ్ ఇంపాక్ట్, వాట్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది God only knows and time only can answer this question. But definitely ఫ్యూచర్లో అయితే దీనివల్ల మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లోని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందరినీ తీసేస్తారా అంటే అందరినీ తీయకపోవచ్చు, బట్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ సర్టన్లీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు.